ఉద్యోగాల కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో మన యువత ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ నెగ్గుకొని రావాలంటే తెలుగు, తమిళం వంటి మాతృభాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరి. అనేక భాషల మీద పట్టు ఉన్న వాళ్ళే ఉద్యోగాలలో రాణిస్తున్నారు అనేది అక్షర సత్యం. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా త్రిభాషా సూత్రం అమలు చేస్తుంది. అంటే తెలుగు, తమిళం, కన్నడం వంటి మాతృభాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచిస్తోంది. ఫలితంగా విద్యార్థులు పెద్దవాళ్ళు అయ్యాక ఉద్యోగాలు, వ్యాపారాలలో రాణించగలుగుతారు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హిందీ భాష మనకు వద్దు అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పెత్తనం ఎందుకు అని ఆయన కాంట్రవర్సీ లేవనెత్తారు. కానీ ఈ వాదనలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. పిల్లలకు మాతృభాష ఎంత ముఖ్యమో హిందీ, ఇంగ్లీష్తో పాటుగా ఇతర భాషలు కూడా అవసరమని ఆయన తేల్చి చెప్పారు. 10 భాషలు నేర్చుకున్న వాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు అవుతారని ఉదాహరణలతో సహా చంద్రబాబు వివరించారు. And in Tamil Nadu as well, that Hindi imposition is being done in name of 3-language policy. What's your stance on that? No, what I am saying today, mother language, they are promoting mother tongue. Earlier, in Andhra Pradesh, earlier government promoted English. They made a policy, English alone can give livelihood. We told very clearly, language is only a means of communication. Knowledge will give with mother tongue. Indians, they are all aware, all of you are seeing, rural background, Telugu, Kannada, Tamil or some other languages, they are shining globally extremely well. What is the reason? Even CEO of Google, CEO of Microsoft, you name any company for that matter. Knowledge is different, language is different. Now I am going to promote 10 languages. Every university, 5 to 10 languages, international languages, you study and go and work there. They need your services. Not only 3 languages, multi-languages. So Telangana government has come out and said that they will promote Telugu access education. What's your stand on that, sir? No, nothing wrong in it. We have to do that. Telugu we have to promote. English we have to be international language for livelihood. Hindi better to learn so that it will be very easy to mingle with people. Nothing wrong in it. అయితే స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిందీని వ్యతిరేకిస్తున్నారు. పిల్లలకు 3 భాషలు వద్దంటూ పిల్లల భవిష్యత్తును అడ్డుకుంటున్నారు. రాజకీయాల కోసం పిల్లల్ని బలిపెట్టవద్దని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హితవు పలుకుతున్నారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని. దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు? ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని. దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మరి ఈ రాష్ట్రంలో 190 మంది ప్రజలకు రాదు ఉర్దూ. ఎందుకు రాస్తున్నారు ఉర్దూ? ఎవరిని అడిగి రాస్తుండ్రు? ఉర్దూను ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు? పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని. హిందీ వద్దంటున్నావు కదా, మరి మీ స్కూళ్ళల్లో 2వ భాషగా తెలుగు, కన్నడను, మలయాళము పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి? ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు. తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి, కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ ఒక్కటి లేదు. ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది? ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఉర్దూ రుద్దుతలేరా? మా మీడియా మిత్రులకు ఎవరికైనా ఉర్దూ వస్తుందా? ఏ తెలుగు పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడన్నా ఉర్దూ మాట్లాడగలుగుతాడా?
ఎందుకు మరి హైదరాబాద్లో బోర్డులు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు? ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి. ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి అంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి, అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తే అంటాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే. ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు. తెలుగుని శాసనసభ నాయకుని అయ్యండి శాసనసభలో మాట్లాడేటందుకు పోనాడు ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు. అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తూ. ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా? ఇదా నీ పరిపాలన? దీనికోసమైనా కాంగ్రెస్ కి ప్రజలు ఓట్లేసింది. ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం. ఎన్ని భాషలు కావాలి రేవంత్ రెడ్డి గారు నీకు? ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ లో ఏం భాష మాట్లాడుతుంది? హిందీ వద్దని చెప్తారా? చెప్పమని చెప్పు. ఢిల్లీలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ దేశమే నై చలేగా చెప్పమని రాహుల్ గాంధీని. రేవంత్ అన్న పక్కనున్న వాళ్ళు ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జర చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి. ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసం అట ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు. అటు విద్యావేత్తలు, సామాజిక పరిశోధకులు కూడా పిల్లలకు అనేక భాషలు నేర్పించాలని సూచిస్తున్నారు. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అర్థం చేసుకోవచ్చు. Mind Media, the voice of India.